హాయ్ గైస్ వీక్లీ యానిమే అప్డేట్ కి స్వాగతం. నాకు తెలుసు 2 వారాలు గ్యాప్ తీసి అప్డేట్స్ ఇస్తున్నా. మళ్ళీ ఈ మిస్టేక్ చేయకుండా చూసుకుంటా. సో మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బిజాకర్ మంగా కోసం. ఇది మళ్ళీ తిరిగి రాబోతుంది ఈ నెల 27th. సో బిజాకర్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఈ మంగాకి ఇష్యూ చేసిన పేరు వచ్చేసి యంగ్ ఎనిమల్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది ఒక రొమాంటిక్ యానిమే అన్నమాట. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీని పేరు వచ్చేసి ద డేంజర్స్ ఇన్ మై హార్ట్. దీనికి ఒక కొత్త స్పిన్ ఆఫ్ మంగా అనేది చేయబోతున్నారు. ఇది టయోటోరా సిస్టర్ ఒక క్యారెక్టర్ మీద ఆధారపడి స్టోరీ అనేది ఉంటది. ఈ మంగాని మనం జూలై 2022 చూడొచ్చు. అలాగే ఇంకొక రొమాంటిక్ మంగా పేరు వచ్చేసి రెంటెక్ గర్ల్ ఫ్రెండ్. ఈ మంగా ఎండింగ్ చూసి యానిమే ఫ్యాన్స్ అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మన మెయిన్ హీరో మన హీరోయిన్ కి కంఫెస్ చేస్తారు. కాకపోతే మన హీరోయిన్ రిజెక్ట్ చేస్తది. మీరు ఈ యానిమేని గాని మంగాని గాని చదువుకుంటే దానికి రీజన్స్ మీకు అర్థమవుతది. అలాగే ఇదే ఎండింగ్ అని అనుకుంటున్నారు కానీ కాదు. ఇంకా 100 to 200 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఈ మంగా ఇప్పుడుకొచ్చి 400 చాప్టర్ దగ్గర వరకు కంప్లీట్ చేసుకుంది. కైజు నంబర్ 8 ఈ మంగా నిజంగానే అయిపోబోతుంది. ఇంకొక 2 చాప్టర్స్ లో ఈ మంగా ఎండ్‌కి వస్తుంది. అలాగే దీని ఒక ఫైనల్ చాప్టర్ మనం జూన్ 20th చూడొచ్చు. ఇలాంటి మంగా స్టోరీస్ అనేవి కొంచెం లాంగ్‌గా ఉంటే బావుండు. 'రెంటెక్ గర్ల్ ఫ్రెండ్' లాంటి మంగాలు కాకుండా. 'చాండా' ఈ యానిమేని మీరు మీ చెక్ లిస్ట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ యానిమే బావుంటదని విన్నా. అలాగే దీని మీద ఒక కొత్త ట్రైలర్ అనేది వచ్చింది. అలాగే ఈ యానిమేని మనం అక్టోబర్ 3 చూడొచ్చు. 'వాంపైర్స్ అండ్ కాంట్స్ ప్రాపర్‌లీ' ఇది ఒక వాంపైర్ రామ్‌కామ్ జానర్‌లోకి వస్తుంది. దీని నుండి కూడా ఒక కొత్త ట్రైలర్ అనేది వచ్చింది. ఇది నాకు తెలిసి ఫాల్‌లో వస్తదనుకుంటా అక్టోబర్‌లో. 'గోల్డెన్ కాముయ్' ఈ యానిమేకి ఒక కొత్త ఓవిఏ ఎపిసోడ్ అనేది దొరకబోతుంది. అది మనం అక్టోబర్ 17 చూడొచ్చు. 'డోంట్ టచ్ కొచిసాసి' ఈ యానిమే పోస్ట్ ఇచ్చి జానర్‌లోకి వస్తుంది. మ్యాన్ ఆఫ్ కల్చర్ అందరూ ఇలాంటి యానిమే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ యానిమే వచ్చేసి మనకి అక్టోబర్‌లో చూడొచ్చు. సోలో లెవెలింగ్ మనం ఒక కొత్త గేమ్‌నైతే చూడొచ్చు. ఈ గేమ్‌ని మనం ఎక్స్‌బాక్స్‌లోని, పీసీలో కూడా ఆడుకోవచ్చు. ఈ గేమ్‌ని మనం 2026లో చూడొచ్చు. అలాగే ఈ గేమ్ పేరు వచ్చేసి సోలో లెవెలింగ్ ఓవర్ డ్రైవ్. 'రోరెన్ వారియర్స్' టీవీ యానిమే కింద అడాప్ట్ చేసుకోబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. దీన్ని మనం జాన్ 2026లో చూడొచ్చు. 'సౌండ్ ఉపనేమ్' ద ఫైనల్ మూవీ. దీని ఎందుకు ఒక కొత్త ట్రైలర్ వచ్చింది. దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి స్ప్రింగ్ 2026లో చూడొచ్చు. 'గోస్ట్' ఈ యానిమే మూవీని మనం 2026లో చూడాల్సింది. కాకపోతే దీన్ని పోస్ట్‌పోన్ చేశారు 2027కి. 'ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండింగ్' యానిమే సీజన్ 2 అఫీషియల్‌గా క్రంచీ రోల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా సీజన్ 1 కంప్లీట్ అవ్వకముందే. బేసిక్‌లీ సీజన్ 1లో మనకి 2 కోర్స్ అనేవి ఉండాలి. సో టోటల్ 24 ఎపిసోడ్స్. కాకపోతే మనకి సీజన్ 2 కోర్ 2 కొంచెం టైం తీసుకొని సీజన్ 2 అనేది తీసుకొని వస్తారనుకుంటా క్రంచీ రోల్ వాళ్ళు. దానికోసం టైం తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే యానిమేషన్ ఇంప్రూవ్ చేయాలి. దానికోసం స్టూడియోని మార్చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన లేదు. 'మై డాటర్ లెఫ్ట్ ద నెస్ట్ అండ్ రిటర్న్ అండ్ ఎస్ ర్యాంక్ అడ్వెంచర్' ఇది మనం నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 20th చూడొచ్చు. 'లెవిథన్' ఈ యానిమేని కూడా మనం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 10th చూడొచ్చు. 'వన్ పంచ్ మ్యాన్' క్రియేటర్ బగ్ ఈగో అనే కొత్త యానిమేని స్ప్రింగ్ 2026లో తీసుకురాబోతున్నారు. 'డ్రాగన్ బాల్ సి డైమా' ఆస్ట్రా అవార్డ్ 2025 విన్ అయింది. బెస్ట్ యానిమే. నేను 'డ్రాగన్ బాల్ సి డైమా' సోలో లెవెల్‌కి గట్టి పోటీ ఇస్తదని చెప్పాను. కానీ ఇది విన్ అయి చూపించింది. యానిమే టైమ్స్ నరుటో సీజన్ 1 to 52 ఎపిసోడ్స్ తెలుగు డబ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. దీని యానిమే టైమ్స్ సబ్స్క్రిప్షన్ కూడా అంత కాస్ట్‌లీ ఏం కాదు. ఒకసారి ట్రై చేయండి. 'మై హీరో అకాడమీ' లేటెస్ట్ మూవీ కార్టూన్ నెట్‌వర్క్ ఇండియాలో జూలై 6థ్ 1 PMకి రిలీజ్ చేస్తారు. ఎవరికైనా ఫ్రీ టైమ్ ఉంటే డెఫినెట్‌గా చూడండి. అలాగే 'మై హీరో అకాడమీ' ఫైనల్ సీజన్ ట్రైలర్ అనేది రేపే లాంచ్ చేయబోతున్నారు. అంటే జూన్ 16థ్. అలాగే 'డీమన్ స్లేయర్' మూవీ యొక్క ట్రైలర్‌ని కూడా జూన్ 28థ్ రిలీజ్ చేయబోతున్నారు. 'నింజా సామోయ్' అఫీషియల్‌గా సీజన్ 2, సీజన్ 3 అనౌన్స్ చేశారు. ఇది గనక మీరు సీజన్ 1 చూడకపోతే డెఫినెట్‌గా చూడండి. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి. అలాగే యానిమే ఎక్స్‌పో జూలై 12 స్టార్ట్ అవుతది. నేనింకా 'మై హీరో అకాడమీ' అండ్ 'డీమన్ స్లేయర్' ట్రైలర్స్ అనేవి అందులో లాంచ్ చేస్తారనుకున్నా. ఎనీవే ఈ ఎక్స్‌పోలో మనకి చాలా యానిమే ట్రైలర్స్ అండ్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఈ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ ఎక్స్‌పోలో ఏ ట్రైలర్స్ అండ్ అప్డేట్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ నుండి 'బీస్టర్' ఫైనల్ సీజన్ కోసం స్టూడియో జోషి నుండి 2 యానిమేస్ ఉన్నాయి. 'జాదూగర్ విచ్ ఇన్ మంగోలియా' అలాగే 'ద గోస్ట్ ఇన్ ద షెల్', 'ద హోలీ గ్రెయిల్ ఆఫ్ ఇజ్రాయెల్', 'బ్లేడ్ అండ్ బాస్టర్స్' ఈ రెండిటి యానిమే అప్డేట్స్ మనం జూలై 15 చూడొచ్చు. A1 పిక్చర్స్, యానిపిక్సెల్, వార్నర్ బ్రోస్ జపాన్ ఈ స్టూడియోస్ అనేవి యానిమే ఎక్స్‌పోలో ప్యానెల్ స్లాట్స్ అనేవి బుక్ చేసుకున్నారు. సో, ఈ స్టూడియోస్ నుండి వచ్చే యానిమేస్ అప్డేట్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే జూన్‌లో మోస్ట్ అవైటెడ్ యానిమే ఏదైనా ఉందంటే అది 'లార్డ్ ఆఫ్ మిస్టరీస్'. ఇది మనకి జూన్ 28న రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫాల్ సీజన్‌లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ యానిమేస్
అలాగే గైస్ మీ అందరూ రెడీగా ఉండండి రేపటి కోసం. రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం. ఎందుకంటే నేను నా ఛానల్లో రేపు A to Z లిస్టెడ్ సమ్మర్ యానిమేస్ రిలీజెస్ వీడియోస్ అనేది ఎట్టబోతున్నా. దీని అర్థం మీకు తెలుసు, మీరు మీ క్యాలెండర్స్ ని సిద్ధం చేసుకో, ఎందుకంటే మీరు వాచ్ లిస్ట్ ని రెడీ చేసుకోవడానికి. అలాగే ఇందులో మోస్ట్ యాంటిసిపేటెడ్ యానిమేస్ అనేవి రాబోతున్నాయి. ఇంకా జూలై అనేది ఇంకా మళ్ళీ ఫస్ట్ వీక్ యానిమేస్ రేపు కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.